ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఉచిత బస్సు పథకం విషయంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీతో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలన్నారు కిషన్ రెడ్డి. కార్మికులకు సంబంధించి వారి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ అవి. గతంలో శాసనసభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి ఓటేస్తే మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము వాళ్ళను గుర్తింపిస్తాము, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చాలా పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మరి 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఎందుకు ఆర్టీసీ సమస్య ఒక్క అడుగు కూడా ముందుకు కాలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉద్యోగస్తుల సేవలు మరింతగా పెరిగాయి, బాధ్యత కూడా పెరిగింది. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వము వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని, మరి ఈరోజు సమ్మె విరమింప చేయాలని, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.